ఇప్పుడు మీకు ఇన్ని వందల వేల క్యారెక్టర్స్‌లో హ్మ్. డబ్బింగ్ చెప్పిన వాటిలో ఇప్పుడు మన 'కోవై సరళ' గారిది కాకుండా మీకు ఇష్టమైన అంటే మంచిగా అనిపించిన ఆర్ట్ ట్రెండ్ ఏవుండేవి? అంటే వాయిస్‌లో మనకి ఒక మైలురాయి లాంటి కొన్ని ఉంటాయి. అది 'సింహ' మూవీ. బోయపాటి సీను గారు నిర్మించిన 'సింహ' మూవీలో యాక్చువల్‌గా కేఆర్ విజయ గారంటే ఆవిడ చాలా పెద్దావిడ. నిజానికి నా వాయిస్ ఆవిడకి సెట్ అవుతుందో లేదో కూడా తెలీదు. నేను వేరే వాయిస్ కోసమని వెళ్ళి చెప్పడం జరిగింది. సనా గారికో ఎవరికో చెప్పాను. అయితే ఆయన ఎక్కడో ఆ వాయిస్ ఇంకా ఇదవ్వట్లేదు, కనెక్ట్ అవ్వట్లేదు అన్న ఇదిలో ఉన్నారనమాట. సరే ఒకసారి మీ వాయిస్‌తో ట్రై చేస్తారా? అంటే నేను అంత పెద్ద ఏజ్డ్ వేషం కదండీ. అమ్మ, అమ్మమ్మ, బామ్మ మొత్తం ఆవిడే వాళ్ళిద్దరే ఉంటారు. సరే తమిళ్‌లో ఒక ఆవిడ చెప్పేది. ఆ వాయిస్‌ని ఇమిటేట్ చేస్తూ ఉండేదాన్ని జనరల్‌గా కూడా. ఆవిడకి ఎవరైతే ఆవిడ దేవతా వేషాలవి వేస్తున్నప్పుడు కానీ, తమిళ్ వెర్షన్ తెలుగులో చేస్తున్నప్పుడు కొంతమంది చెన్నై ఆర్టిస్టులు చెప్తుండేవాళ్ళు. ఆ వాయిస్‌ని నేను కొంచెం ఇమిటేట్ చేస్తూ ఆ బేస్‌కి దగ్గరగా శ్రీమన్నారాయణ ఈ సంబంధం కాకపోతే మరో సంబంధం. నువ్వు మాత్రం బయటికి వెళ్ళకూడదు అని ఇలాగ ఇంత బేస్ తీసుకొచ్చి అది ఒక మంచిగా అనిపించింది. అలాగే 'చంద్రముఖి' అందులో కూడా ఏంటంటే అందరితోనూ చూసారు వాయిస్‌లవి. దుర్గా గారని ఆవిడ తెలుగు వెర్షన్ చెప్తే తమిళొచ్చి విడమట్టియా ఇనికిదా దుర్గాష్టమి నా ఉన్నై కొన్ని సావనాకియాం పగయ తీతుకులన్నా నా చంద్రముఖి ఇల్లడా లక 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 అంటే అంటే అందరి వాయిస్‌లో చూస్తారు. వాళ్ళు ఎక్కడ ఏది యూజ్ చేయాలో అది చేస్తారు. అది అలాగే నేను ఎక్కువగా అంటే ఎక్కువ కష్టం తీసుకొని చెప్పిన మూవీస్ 'రామ్ గోపాల్ వర్మ' గారి మూవీస్ 'రామ్ గోపాల్ వర్మ ఫ్యాక్టరీ' అని అందులో నుంచి చాలా మూవీస్ జనరల్‌గా చేస్తుంటాయి. అందులో అందరి ఆటోబయోగ్రఫీస్ తీస్తుంటారు. వాళ్ళ నుంచి వస్తుంది. అందులో రేణుకా చౌదరి గారని ఆవిడ వాయిస్ ఒకటి, అలాగే షర్మిల గారి వాయిస్ ఒకటి. ఇలా కొన్ని ఇమిటేషన్‌తో అనమాట. కొన్ని ఓకే. అలాగే 'రక్ష' అని ఒక మూవీ చాలా ఓల్డ్ మూవీ. అందులో చిన్న పాపకి చిన్న పాపకి ఈవిల్ డెవిల్ ఎఫెక్ట్ వస్తుంది. అదొచ్చేసి చాలా గ్రఫీగా చెప్పాలి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని వాయిస్‌ని అంత గ్రఫీగా చెప్పాలనమాట. సో, చెప్పటం ఓకే. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌కి మనం చెప్పడం అనేది ఒక ఎత్తు. బట్ దాన్ని సస్టైన్ చేసి చెప్పాల్సొచ్చినప్పుడు సినిమా కనపడుతది. అంటే ఏంటంటేనండి, ఏదన్నా ఇంకొంచెం ఏదన్నా చెప్పండి అంటారు కదా! డెవిల్ ఎఫెక్ట్ కాబట్టి ఇంకేదన్నా, ఇంకేదన్నా అనేటప్పటికి ఇంకా ఇలా చెప్దాం అనిపించింది. అంటే పాపకి సింక్ అవ్వాలి కదా! అలా చెప్పేటప్పటికి ఏమైందంటే అది వాళ్ళకి ఓకే అయింది. బట్ దాన్ని సస్టైన్ చేసి చెప్పే క్రమంలో నా వాయిస్ పోయింది. చాలా, చాలా కష్టపడ్డాను. 'ఎల్7' అని ఒక మూవీ చెప్పానన్నమాట. రారా రా ఈ రోజే నీకు మూడింది. అది నా బిడ్డకు విముక్తిలాగా ఇది కూడా అనమాట. కాకపోతే అది నార్మల్. ఇది కొంచెం గ్రఫ్‌తో చెప్పడం అనమాట. ఈరోజు నిన్ను చంపందే నేను వదలను. అంటే వీళ్ళు మళ్ళీ స్పెషల్ ఎఫెక్ట్. దీనికి ఇంకొక స్పెషల్ ఎఫెక్ట్ వేస్తే పక్కన ఇంకొక వాయిస్ వెళ్తూ ఉన్నట్టు అనిపిస్తది చూడండి. అంటే మనిషిలోకి పరకాయ ప్రవేశం చేసి ఇంకొక వస్తే సో, ఆ ఇదిలో 2 సింక్ అవ్వాలి. అది మ్యాచ్ అవ్వాలి. ఆ లిప్ సింకింగ్ 2 ఒకలాగే ఉండాలి. ఇవన్నీ చూసుకోవాలి మళ్ళీ. అంటే యాక్టర్ ఎంత యాక్ట్ చేసినా కూడా మీ వాయిస్ అనేది నిజానికి ఎంతమందికి ప్రాణం పోసిందో అసలు ఇట్లాంటి క్యారెక్టర్స్ అన్నప్పుడు. అది మళ్ళీ నేను చాలా సీరియల్స్‌లో కూడా కొంతమంది 'మంజు భార్గవి' గారు తెలుసు కదా! 'శంకరాభరణంలో' చేశారు. ఆవిడ 'యమలీల' అని ఒక సీరియల్ చేశారు. సినిమా దాంట్లో కూడా ఆవిడే సీరియల్‌లో కూడా ఎందుకురా నన్నిలా బాధ పెట్టొద్దు నాన్న అని చెప్పి సాఫ్ట్‌గా ఉంటుంది. బేస్ ఉండాలి. ఇలా అనమాట. ఈటీవీలో వచ్చిందది. ఎందుకు నాన్న నన్నెందుకు ఇలా బాధ పెడుతున్నావు అని. ఇదే దగ్గరగా 'గద్దలకొండ గణేష్' అనే ఒక మూవీలో 'గద్దలకొండ గణేష్' గారి మదర్ 25 ఇయర్స్ మాట్లాడదు. ఆవిడ మాట్లాడరు హీరోతో. ఆ మూవీలో కూడా నాకు మంచి ఇదని చెప్పాలి. ఎంత మంచిగున్నావు నాయనా సినిమాలో. నీకు నా దిష్టే తాకేటట్టున్నది. ఏడనున్నా మంచి పనులే జేయాల నాయనా. గిట్ల నువ్వు మంచి పనులు చేసుకుంటుంటే
నాకు గిట్లా సంతోషం అవుతుంది నాయన అని చెప్పి ఆవిడ అంటుంది లాస్ట్లో అని వచ్చి హగ్ చేసుకుంటుంది సినిమా క్లైమాక్స్లో అన్నమాట. అది ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఆవిడ కూడా జయలలిత గారు తెలుసు కదా, ఆవిడ కూడా ఓల్డ్ వ్యాంప్లా కూడా చేశారు. ఆవిడ కూడా చాలా సీరియల్స్లో యాక్ట్ చేశారు. ఆవిడ కూడా ఆ, నేనే చెప్తుంటాను జనరల్గా ఆవిడ శ్రీలక్ష్మి గారు ఇలా కొంతమంది ఆర్టిస్టులకి ఏంటంటే జనరల్గా వాళ్ళ వాయిస్లు రిజిస్టర్ అయి ఉంటాయి. రాగిణి గారు ఇలా కొంతమంది వాయిస్లు ఇంకోటి ఏంటంటే హేమ గారికి కూడా హేమ గారు ఆ వాయిస్ ఆవిడే చెప్తారు. ఆవిడకి కూడా వెంకటేష్ గారి 'వసంతం' అనే ఒక మూవీలో ఆవిడకి కూడా నేను చెప్పాను. ఆహా! ఎందుకు అలాగా? అవైలబుల్ లేరు అప్పుడు. సో ఆవిడకి కూడా చెప్పానన్నమాట. అదొక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి.